మంచినీళ్ళు తాగకపోతే కిడ్నీలో రాళ్ళు వస్తాయి. చెప్పిన మాట కాస్త వినండి. సరే మమ్మీ, తీసుకుంటానమ్మా. నాకేదో నొప్పిగా ఉందమ్మా. అమ్మా, చాలా నొప్పిగా ఉందమ్మా. అయ్యో తల్లి, ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు? మేడం, మా పాప ఇంటూ చాలా కడుపు నొప్పి అంటుంది. ఒకసారి చూసి చెక్ చేయండి. పొద్దుటి నుంచి కంటిన్యూస్గా నొప్పి నొప్పి అంటుంది. డోంట్ వరీ, కూల్గా ఉండండి. నేను చెక్ చేసి చెప్తాను. ఫైనల్గా నా డౌటే నిజమైందమ్మా. పాపకి కిడ్నీలో రాళ్ళు వచ్చాయి. సర్జరీ చేయాల్సిందే ఖచ్చితంగా. ఇంత చిన్న వయసుకి సర్జరీ ఏంటి మేడం? మందులతో తగ్గదా? ఇది మందులతో అయితే తగ్గదు. సర్జరీ ఖచ్చితంగా చేయించుకోవాలి. హే, ఎలా ఉన్నావు? ఏమైంది? నువ్వెందుకు హాస్పిటల్కి వచ్చావు? పాపకి సర్జరీ చేయాలంటున్నారే, కిడ్నీలో రాళ్ళు వచ్చాయంట. ఇంత చిన్న వయసులో సర్జరీని ఎలా తట్టుకుంటుంది? అసలు దీనికి ఎందుకు సర్జరీ? హోమియోతో మనకి సర్జరీ లేకుండానే మందులు ఇస్తున్నారు కదా. పద ఒకసారి చూపిస్తాను. నమస్తే మేడం, తిను మా ఫ్రెండ్. వాళ్ళ పాపకి కిడ్నీలో స్టోన్స్ వచ్చాయంట. సర్జరీ లేకుండానే హోమియోలో మెడిసిన్స్ ఉన్నాయని చెప్పాను. మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రిపోర్ట్స్ ఇవ్వండి. స్టోన్స్ అయితే ఇంకా అంత పెద్ద సైజ్కి అయితే రాలేదండి. హోమియో మెడిసిన్స్తోనే మీ పాపకున్న సమస్యని తగ్గించేయచ్చు. దీనికైతే సర్జరీ అవసరం లేదు. అవును, మీరు వింటుంది నిజమే. హోమియోలో కిడ్నీ స్టోన్స్కి కూడా మెడిసిన్స్ ఉన్నాయి. సర్జరీ అవసరం లేదు, మెడిసిన్స్తోనే తగ్గిపోతుంది. ట్రై హోమియో.